Hey guys, it's time for next scene from movie. Atranki Daride. And my name is Inder. I'm Shweta. So let's watch it. నేనంతా చూశాను సార్. మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎవరు మీ ఇద్దరు ఎవరు మాట్లాడదా? ఆవిడ మాట్లాడారు. అంటే మీరు మీ అత్తయ్య గారిని కన్విన్స్ చేసి మీ తాతయ్య గారి దగ్గర తీసుకెళ్తారేమోనని. తాతయ్య అరే ఆవిడ మాట్లాడితే ఆవిడ ఎలా కన్విన్స్ అవుతురా? ఆవిడకి ఎప్పుడో తెలుసు నేను గౌతమ్ అని చెప్పి. మనమే ఫ్లడ్ లైట్ చేసిన స్టేడియంలో తాగుడు మూతలాడుతూ దొరికిపోయాం. అంటే మీ అత్తయ్య గారు అందరు ముందు పట్టుకొని దుమ్ము దులిపేశారన్నమాట. ఉన్నదే ఇద్దరు అయితే అందరూ ఎందుకు వస్తారు తేల్చేసింది. సార్ మీరు నన్ను కొట్టనంటే 2 ముక్కలు చెప్తాను సార్. చెప్పాడు బాయ్. మీరు ఆవిడ మేనలుడని ఆవిడికి తప్ప ఇంకెవరికి తెలియదు కదా సార్. ఎవరికి చెప్పదు. దాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకుని వాడుకోండి సరే సార్. బాలు గాని ఏదో చెప్పండి, స్ట్రైట్ పాయింట్ కి వచ్చాడు. మీరు వాళ్ళ పెద్దమ్మాయి ప్రమేడతో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి సార్. చెప్పారు వచ్చేస్తారా బావా బావా అని చెప్పేసి. సార్ ఆ అమ్మాయికి మీరంటే పిచ్చి సార్. మీరంటే పడి చచ్చిపోద్ది సార్. మీ పేరు చెప్పగానే బావా బావా అంటూ ఒకటి. అరే బాలు ఫినిష్ చేసి చూపించుకోరా దరిద్రుడా. ఏదో టెన్షన్ చచ్చిపోతారు తర్వాత ఏం చెప్తావా అని చెప్పాడు. తర్వాత ఏంటి సార్ ఆ అమ్మాయికి మీరంటే ప్రాణం సార్. ఆ అమ్మాయి చూపుతో మిమ్మల్ని తినేస్తుంది సార్. మీరు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పండి. వెంటనే పమేరియన్ కుక్క పిల్ల పరిగెత్తుకొచ్చేస్తుంది. ఎంతైనా చాలా వాల్యుబుల్ మాట మాట్లాడారా. ముద్దు పెట్టాలా. మా అత్తయ్య తిట్టిన తిట్లు కాన్ఫిడెన్స్ పోయిందిరా. వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలరా. ఏం కావాలి బాబు? ఒకళ్ళు ప్రేమిలను చూస్తే టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది, లేట్ అయిపోద్ది. ఎందుకు చావాలనుకుంటున్నావు? ప్రశ్న సమాధానం చెప్తావా? నేను కోరుకున్నది నాకు దక్కునప్పుడు ఎందుకు బతకాలి? నేను వెళ్ళిపోతున్నాను తెలిసిపోయినట్టుంది. ఎందుకు దొరకదు? నీకు కావాల్సిన ఎదురుగానే ఉంది ప్రేమి. అది ఎప్పటికైనా నీదే. నాది కాదు. ఫీల్ అయిపోతుంది. అరే నువ్వు అనుకో నేను డ్రైవర్ని కాదు. అవును నువ్వు దుర్మార్గుడివి. నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేసి ప్రేమించినవాడా? వాడేవాడు రోహిత్ మాలో నువ్వు కొట్టావు కదా. వాడు నేను కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేస్తే అరుస్తాను కదా. 3 ఏళ్ళు అరే ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు? వాడికి రేపు రాత్రి పెళ్లి. రాత్రి కదా పెళ్లి. పొద్దున తీసుకొస్తాను. పెళ్లి వాళ్ళు తీసుకెళ్లరు. ఎక్కడండి? నీలమణి వెట్స్ రోహిత్. సిద్ధప్ప నాయరని వాళ్ళ ఊర్లో పెద్దనాయుడు లాంటోడు. ఒకటే కూతురు 2 కొడుకులు. రెండో వాడు చాలా వైలెంట్. కూతురు బ్యాగ్ చేయి తీసేశారు. అలాంటి ఇంట్లోంచి తన కాబోయే మొగుడిని తేగలవా? ఇప్పుడు వెళ్తావా? ఇలాంటి షాపులు తక్కువ నిలబడటం వచ్చి టైం కావాలి. రైతు చుట్టూ బాగా ఆరబెట్టుకోండి. కానీ రెండింటిని మాత్రం కలపకండి ప్లీజ్. మీ ఇద్దరి కలిపే పూచి బాధ్యత నాది. నాది చూసారా సార్ పాట సిచ్యువేషన్ తగ్గట్టు ఎంత బాగుందో. ये मार खाएगा. అయ్యో
కేసులు ఓపెన్ చేయండి, హోటల్ కంటిన్యూ చేయండి, లైన్ పార్కింగ్ లో పెట్టండి, నన్ను హాస్పిటల్లో పెట్టండి. సీనియర్ సార్, నేను చిత్తూరు వెళ్ళాలి, వెహికల్ రెడీ చేయి సార్. నాతో పాటు ఎవరైనా రండి. డ్రైవింగ్ కా సార్? సారు నీకు తెలుసు కదా మన బాగా సెంటిమెంట్ ఆ డ్రైవ్ చేస్తుంటాడు. సీరియస్లీ ఏది రోహిత్ ఫోటో, వాళ్ళ అడ్రస్ ఇస్తాను. గొప్పగా లేడు, ఫోటోగ్రఫర్ బ్యాడ్, చార్జ్ కూడా పాడలేదు. జాగ్రత్తగా తీసుకురా. కనీసం జాగ్రత్తగా వెళ్ళేదాన్ని కూడా అనట్లేదు. ఏం లేదు. ఓకేరా ఖచ్చితంగా వీళ్ళేదో కొట్టేశారు. మమ్మీ ओए तेरी, ये भी चली जाएगी मेरे को लग रहा है. अरे रे ఈ ఆడపిల్లలు టేస్ట్ లేదురా. టీవీ యాంటీలో టీ షర్ట్ వేసినట్టున్నాడు. వెళ్ళి ఆడ లవ్ చేస్తా. ఆవిడ ఇంకా బెటర్ సార్. ఈ 2 రోజులు చూడండి ఏ టెర్రరిస్ట్ తగులుకుంటుంది. దాంతో నీకేమన్నా తీపి జ్ఞాపకాలు? ఏముంది సార్, మొన్న నా పర్సు పోయింది, నువ్వు ఎవరో తీసేవని అడిగింది సార్. నువ్వు చెప్పు తినకపోయావా? అదేంటి అడిగితే నువ్వు నడుస్తూ అది పర్సు డ్రైవింగ్ బాగుంది కదా అని అడిగాను. తప్పదు సార్. డ్రైవింగ్ రేపు ఎప్పుడో ట్రాక్టర్ పోతే డాక్టర్ అడిగేస్తా. దాంతో ఎందుకు సార్, ఎదురైతే దరిద్రం, తగిలితే కత్తిరు. ఏమడిగింది? अरे रे अरे అంత దూరం ట్రావెల్ చేయాలి. నీకు దెబ్బలేం తగలేదు కదా? अरे रे అలా 2 దోశ. బాల్కనీలోంచి జీపులు పడిపోయాడు. దెబ్బకు మతిపోయింది. ఓకే అమ్నీషియా పొద్దు గారు. మళ్ళీ గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో. నాకేం తెలుసు పొద్దు గారు? కాదా మరి? నాకేమైంది? ఏం లేదు, మీ అమ్మ నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. పెసరట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ. ఏ నువ్వు మా అత్త కూతురు, మన 2 ఫ్యామిలీస్ కి పడదు, అందుకే లేచి వచ్చేసాం. ఒక్క అక్క ఉంది, అది ఎవరితో సైప్ కొడుతుంటే ఇసుక లారీ వచ్చి కొట్టేసింది. వీళ్ళకి జీడిపప్పు వేసినా తప్పలేదురా. ఈయనెవరు? డాక్టర్ గారు, నీ దెబ్బలకు మందులు రాసిన డాక్టర్ గారే కదా. కదా డాక్టర్? క్లవర్ బాయ్. మరి స్టెథోస్కోప్ ఏది? డీజిల్ కి డబ్బులు లేవని అమ్మేశాను. వీళ్ళు మాత్రం బావా నువ్వు నాకు బావే కదా? కదా తను పిలుస్తుంటే నాకు చాలా బావా మీరు డబ్బున్నాడు కదా, ప్రాబ్లం మీ ఇంట్లో ఉండాలి కానీ మా ఇంట్లో ఏంటి? దీనికి గతం చెప్పింది కానీ లాజిక్ లోపల. అలా లేవు బావా. రియలీ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ తాతగారు ఒక్కరే నన్ను పెళ్లికి ఒప్పుకున్నారు. ఏం మాత్రం తక్కువలేదండి, నీకోసం కోట్ల ఆస్తి వదిలించాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పొద్దు గారు? చెప్తే అలా పడి ఉంటది కదా. अरे रे శశి, బావా నాతో ఫోన్లో మాట్లాడతావా? నువ్వు కూర్చో. హలో, తాతయ్య గారి ఫోన్. సార్ గౌతమ్. ఏరా పెడుతుందా? మాట్లాడు. తాతయ్య నేను శశిని. ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నాను తాతయ్య, కానీ అమ్మ వాళ్ళే ఒప్పుకోలేదు. అంత గమ్మున ఎలా ఒప్పుకుంటారమ్మా? జరిగిన విషయం చిన్నదా? విషయం చిన్నదైనా పెద్దదైనా జరిగిపోయింది కదా తాతయ్య, ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచించడం? కరెక్ట్ గా చెప్పావే. బావని పెళ్లి చేసుకోవడం తప్ప? పెళ్ళ ఏ సరసమా?
నేను మళ్ళీ మాట్లాడా తాతయ్య గొంతు వినగానే ఏడుపు వచ్చేసింది బాబు. అవునా Oh. అన్ని సర్దుకుంటా సరే వచ్చా చూడు. ఏంటిది? మీ లవ్ స్టోరీ పాతే కావచ్చు, కానీ ఈ చీర కొత్తది. వాళ్ళ అట్లు తినే లోపు నువ్వు ఈ చీర కట్టుకొని వచ్చామా? థ్యాంక్ యూ. Thank you. Ooh. Oh. बहुत क्यूट लग रही है यार. Oh. Oh. अरे रे ये तो पूरा घूम गया एकदम. बाबा. कहाँ बढ़िया लड़की के पीछे वो उसका लवर था, वो भागने वाली थी. मेरे को लगा ही था वो खुद बोली ना कि लाइक मैं कुछ चिल्ला भी नहीं रही थी. हाँ, वो खुद ही हाथ पकड़ के भाग रही थी आराम पकड़ के से. भाग रही थी यार. पर अभी ये एक छोटी लड़की क्यूट सी. उसको भी भूल गई उसका like, भूल गई है यार. और जब उसको याद आएगा तो क्या भड़केगी वो. पप्पी वो पप्पी दे क्यूट दी लग रहा है यार. लेकिन एकदम. Cool guys, let's wait for more now. Meanwhile, take care. Bye bye.